నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గత 2-3 రోజుల నుంచి ఈ వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీను, అదేవిధంగా మాధురి, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది? ఆ దువ్వాడ శ్రీను వాళ్ళ వైఫ్ కూడా రోడ్డు ఎక్కారు. అసలుకి ఆ ఇల్లు కూడా బద్దలు కొట్టడం జరిగింది, ఆస్తులు కూడా పంచడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ వ్యవహారం అనేది తెగట్లేదు. అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య? అంటే ఇవాళది కాదమ్మా, ఈ మధ్య ఇప్పుడు మీరు చూస్తున్నారేమో, ఇది ఫిబ్రవరి 2022 ఫిబ్రవరిలో మొదలైంది. వీళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య గొడవ ఇది. నువ్వు భార్య ఏమో నువ్వు పలాస నుంచి కట్టు లుంగితోటి దాంతో వచ్చావు, నేను మా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మా ఆస్తులు ఇచ్చారు, దాంతో నేను నీకు ముద్ద పెట్టి ఇది ఇస్తే నువ్వు పెరిగావని ఆ భార్య తన యొక్క అహంకారం మాటలో కూడా చూస్తూ ఉంటా. కొంచెం అహంకారంగా, ఆఫ్టర్ ఆల్ మొగుడిని ఎంత లంజా కొడుక తిడతా, ఆవిడ ఇష్టం వచ్చేట్టు తిట్టేస్తుంది. ఎందుకు తిడుతుందంటే నీకేమీ లేదు అంటే మొగుడు తిట్టచ్చా మరి లంజాని? అది తిట్టినాక తిట్టాడు. ఇప్పుడు ఎన్ని తిట్టారో అప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. కూతుళ్ళు కొడు అంటే ఆ అమ్మాయి కనపడుతుంది ఏంటంటే, నేను నా డబ్బుతోటి నువ్వు బతికావు, నువ్వేమి లుంగితోటి వచ్చావు పలాస నుంచి, నీ ఏమి చేతిలో చిల్లి కావలేదు, మీ అమ్మ నాన్న ఏమి ఇవ్వలేదు, మా అమ్మ నాన్న 150 ఎకరాలు ఉన్నాయి, దాంట్లో నాకు 25 ఎకరాలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, నా ఆస్తి మీద నా డబ్బుతోటి నువ్వు బతికావు, తిన్నావు. ఇవాళ కనుక నువ్వు నా కంట్రోల్లో ఉండాలి, నువ్వు ఎంత ఎదిగినా నా దగ్గర గులాంగా ఉండాలనేది ఆవిడ లక్షణం. అది కనపడుతుంది. అదే ఇతను కూడా చెప్పాడు చాలాసార్లు, నన్ను చంపేస్తానని కూడా అంటది, నేను బతకలేను ఏమనుకుంటున్నావు నన్ను అని అంత ఇదిగా మాట్లాడుతుంది. నేను ఎప్పుడు చంపేస్తానో భయం కూడా ఉంది, నిద్రపోతానో ఎప్పుడు చంపేస్తానో కూడా భయంగా ఉంది అని అంది. ఏమో పాపం అనుకుంటే చూస్తూ ఉంటే అసలు ఆ అరుపులు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ రెచ్చిపోయి పోలీసుల దగ్గర కూడా ఏం మాట్లాడుతుంది అసలు. ఒక ఆడపిల్లకి అక్కడ అన్యాయం జరిగింది. ఆడపిల్లకి అన్యాయం ఏం జరిగింది? 2 బిడ్డలు కన్నావు, ఇవ్వాల్సిన ఆస్తి అంతా ఇచ్చేశాడు. ఇది రాజకీయం. ఆస్తి చేస్తే ఇంక అయిపోయినట్టేనా? ఇది రాజకీయం. పోయినసారి అమ్మాయిని ఈయనకి ఎదురుగుండా ఎమ్మెల్యేగా నుంచోవాలని అమ్మాయి ప్రయత్నించింది. ఇది భర్తకు ఎదురుగుండా ఎమ్మెల్యేగా నుంచోవాలని ప్రయత్నించింది, కానీ వర్కౌట్ కాల. తెలుగుదేశం అప్పుడే అమ్మాయి నుంచోబెట్టి, తెలుగుదేశానికి అలవాటు చంద్రబాబుకి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబాల మధ్య వైషమ్యాలు పుట్టించడం. ఎన్టీ రామారావు గారి విషయంలో చూసాం కదా, కుటుంబాలను ఎలా చీల్చాడో. ఆ కుటుంబాలను చీల్చడం, కుటుంబాల మధ్య వైషమ్యాలు పెట్టడం ఆయనకి వెనతో పెట్టిన విద్య. పోయినసారి ఎన్నికల్లో అదే చేశాడు. ఆఖరికి షర్మిల జగన్ తోటి వైషమ్యాలు పుట్టించి వాళ్ళ అమ్మతోటి లెటర్ పంపించి కుటుంబాల్లో చీలికలు, కుటుంబాల్లో వైషమ్యాలు తీసుకురావడం, తద్వారా తను లబ్ధి పొందడం అనేది ఆయనకు అలవాటు. ఆ విషపు క్రీడలో భాగమే ఇది. ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయడానికి అమ్మాయిని వైఫ్ నుంచోబెట్టాలని ట్రై చేశాడు ఆయన, అది కుదరలా. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఆస్తులు అంటూ ఆస్తులు నువ్వు 100కి 100 మాట చెప్తాను, మీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను, ఇక మీరు ఇవ్వాల్సింది ఇవ్వటం కాదు, నువ్వు ఏమి సంపాదించినా మొత్తం మాదే, మొత్తం మాకే రావాలి, నువ్వేమీ పైసా తేలేదు, మా పైసలతోటి బతికావు అని ఆవిడ. సో అక్కడ జరుగుతుంది అది వాళ్ళ కుటుంబ గొడవ. ఆస్తులు కోర్టులో తెలుసుకోవాలి. ఆస్తులు ఇంకా వీళ్ళకి ఆయన పేరు మీద ఉన్న అసలు ఆయన విడాకులకి కూడా అప్లై చేశాడు. విడాకులు ఏమో ఇచ్చేస్తా లేకపోతే ఇవ్వను అని కోర్టులో పోరాడుతూ చూడాలి. అవి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయాలు అవి. ఇవాళ ఏమైపోయిందంటే దరిద్రం మీడియా విషయంలో ఏ విషయాన్ని మనం మైకులు పుచ్చుకుని పరిగెట్టి ప్రజల దగ్గరికి మ్యాటర్ తీసుకెళ్ళాలి ఏవి అనేది లేదు. ప్రజలకు అవసరమైన విషయాలు వాటి మీద కాన్సన్ట్రేషన్గా జరుగుతున్నాయి. మర్డర్లు జరుగుతున్నాయి. మొన్న రషీదు, ఆ తర్వాత ఇంకో ఎమ్మెల్యే, ఇలా ఎక్కడికడితే వీళ్ళందరి పేర్లు మీకు మీడియా ఓటు వేయలేదని ఊరిలోంచి ఇళ్లలోంచి లాగి నెల్లూరులో ఆడవాళ్ళని కొట్టడం, ఈ విషయాలన్నీ చర్చించాలి. అంటే ఈ విషయాలు ఇవన్నీ పేర్లు మీడియా బయట తీసుకురాకముందే మీకు ఎట్లా తెలుసు? మరి లెట్ మీ ఫినిష్. ఇలాంటి విషయాలు చర్చించాలి మీడియా. ఇలాంటి విషయాల మీద ప్రజలకు తీసుకెళ్ళాలి. అవి 6 సూపర్ 6 అన్నారు. సూపర్ 6 మరి ఇవాళ తిలోదకాలు ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇవ్వలేమని అసెంబ్లీలో గట్టిగా చెప్పాడు మనోహరు. ఎందుకు చెప్పాడు? ఇవ్వలేనప్పుడు ఎలా చెప్పారు, వాగ్దానం ఎలా చేశారు? నీకు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి
దీనికి అని ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు మీటింగుల్లో పదే మాట్లాడి ఇవాళ వచ్చినాక డబ్బులు లేవు ఒకళ్ళని డబ్బులు లేవని ఇవాళ తెలిసిందా మీకు? 40 ఏళ్ళు అనుభవం, 14 ఏళ్ళు సీఎం ఉన్న మీకు ఖజానా పరిస్థితి తెలీదా? ఖజానా పరిస్థితి తెలియకుండానే ఎన్నికలప్పుడు మాట్లాడేశారా? ఖజానా ఖాళీ అప్పులు పాలు చేశారు మాట్లాడేశారా? అప్పుడు తెలిసిగా మాట్లాడారు. అప్పులు పాలైందని అప్పుడు తెలిసిగా మాట్లాడారు. తెలిసినప్పుడు ఎలా ఇలాంటి ప్రామిస్ చేశారు? ఇవాళ వచ్చి భయం వేస్తుంది, బొచ్చేస్తుంది, భోషణం వస్తుందని ఇప్పుడు మాట్లాడతారేంటి డైలాగులు? ఇంకో సంవత్సరం పాటు కమిటీలు వేసి చర్చించి నిర్ణయిస్తామంటారేంటి? 32,000 అమ్మాయిలు తప్పిపోయారు, నాకు ఎవడో ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పి అల్లకల్లోలం చేసి ప్రజల్లో ఒక ఆందోళన పుట్టించి ఆంధ్రలో మొన్న మగపిల్లలకి ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా బయట నుంచి ఎవరిని ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి కల్పించి అక్కడ అమ్మాయిలు మన పిల్లల్ని అక్కడ కోడలకు పంపిస్తే ఎక్కడ కిడ్నాప్ చేస్తారో అని భయపడే స్థాయి కల్పించి అంత అబద్ధం చెప్పినాక అది అబద్ధం, అది నిజం కాదు అని పార్లమెంటు సాక్షిగా దాని యొక్క విషయం బయటకు వస్తే దాని గురించి చర్చించాలి. ఎలా పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఆ చెప్పిన ఆఫీసర్ ఎవడు, వాడిని లాగాలి. పవన్ కళ్యాణ్ రీతిగా నేను రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజాయితీగా ఉంటానని చెప్పినవాడు ఇంత పచ్చి అబద్ధం, బ్లేటెడ్ బ్లఫ్, ఇంత అసహ్యకరంగా, దిగుత్సాకరంగా, చీదరతరంగా ఇంత పచ్చి అబద్ధం ఓట్ల కోసం ప్రజలు మభ్యపెట్టడానికి ఇంత పచ్చి అబద్ధం ఆడాడా? క్షమాపణ చెప్పాలి కదా. ఈ విషయాలు ప్రజలకు చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడలేదు. మన రీసెంట్గానే ఒక 2 అమ్మాయిలు అయితే వెలికి తీయడం జరిగింది. దాని గురించి చెప్తారు. 32,000 మంది అన్నాడు. ఈ 1-2 అనేది అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ వచ్చి కేవలం 3 నెలలు అవుతుంది, మెల్లమెల్లగా అందరు బయటకు వస్తారని చెప్తున్నారు. ఇవన్నీ ఏదో పవన్ కళ్యాణ్ 3 రోజులు అన్ని చేయాలని ఎటకుతుంది వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా భజన చేస్తే చేయొచ్చు, కానీ ఇది ప్రతి రాష్ట్రంలో మిస్ అవుతూ ఉంటారు, కనుక్కుంటారు. ఇది రొటీను. మన రాష్ట్రంలో, మన దేశం అంతా మొత్తం ఇలాంటి వాళ్ళు లేకుండా ప్రతి కార్నర్లో, ప్రతి చోట ఇలా దగాకులు, దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి, పట్టుకుంటూనే ఉంటారు. ఇలాంటి తప్పిపోటాలు కొందరు పరీక్షలో తప్పిపోతారు, కొంతమంది ప్రేమలో తప్పిపోతారు, కొంతమంది ఇంట్లో గొడవ పడిపోయి వెళ్ళిపోతారు, కొంతమంది ఉద్యోగాలు లేక ఏటో పోతారు మొహం చూపించుకోలేక, కొంతమంది అప్పుల నుంచి తప్పించుకుంటారు, రకరకాలు ఉంటారు తప్పిపోయేవాళ్ళు. అది జరుగుతూనే ఉంటుంది. పోలీసులు పట్టుకుంటూనే ఉంటారు. ఓవరాల్గా అదే పార్లమెంట్లో చెప్పారు. 49,000 2014 నుంచి 2024 దాకా 49,000 చిల్లర తప్పిపోయారు దేశం మొత్తం మీద. అదే దాంట్లో చాలామందిని మొత్తం తీసుకుని ఇంకా 7,000 మంది ఆచూకీ తెలియాలి. ఈ 7,000 మరి 38,000 అనే 32,000 అనే మాట వచ్చింది. దాని వివరణ ఏంటని మళ్ళీ బండి సంజయ్కి అనుబంధ ప్రశ్న వేస్తే అప్పుడు లిస్టు తీసి ఇచ్చారు. ఇలా జరిగింది. ఇంకా 7,000 మంది ఉన్నారు. 7,000 మందిలో కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు 700 మంది, మిగతా అంతా కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళని వేరే ఇందులో కూడా 700 మందిలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. మా దాకా రిపోర్ట్ రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అయితే చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు స్టేషన్కి వచ్చి చెప్పుకో. ఈ పవన్ కళ్యాణ్ ఇన్ని మ్యాటర్ పక్కన పెడితే మనం పాయింట్కి రావాలి. ఎందుకు పక్కన పెట్టాలి? పవన్ కళ్యాణ్ చేసిన ఘోర తప్పిదం మనం మాట్లాడుకునే టాపిక్ వేరు. ఏ టాపిక్ అయినా ఈ టాపిక్లే మాట్లాడాలంటున్నాను. అది మాట్లాడదాం, కావాలంటే మరలా ఇంకో టాపిక్ తీసుకుని మాట్లాడదాం. బట్ మనం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి మీద మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడాలి. ఈ విషయాలు మాట్లాడాలి. వాళ్ళకి ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, భార్యాభర్తలు పోటాడుకునే విషయాలు, భార్యాభర్తలు విడాకులు తీసుకునే విషయాలు మీడియాకి అనవసరం. అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియాకి దగ్గరకు వచ్చి చెప్తున్నారు, వాళ్ళు దాని చెప్తారు. కుటుంబ సభ్యులు మీరు మైకులు పెట్టుకుంటే వాళ్ళంటే మైక్ ఉంటే వాళ్ళకి మీడియా ద్వారా న్యాయం కావాలని కోరుకుంటున్నారు. మీడియా ద్వారా మీరేం న్యాయం చేయగలరు? మీడియా ఏం చేస్తుంది? న్యాయం మీడియా ఏం చేయగలదు? వాళ్ళు విడాకులు తీసుకుంటే మీరు చేయగలిగేది ఏముంది? ఏమీ చేయలేదు. విడాకులు తీసుకుంటే కోర్టు చేస్తుంది, న్యాయస్థానం చేస్తుంది. వాళ్ళు విడాకులు కోరుకోవట్లేదు ఆయన దగ్గర నుంచి. ఈయన విడాకులు ఇస్తారన్నాడు, కోర్టులో తెలుస్తుంది. కోర్టులో అనేక విషయాలు ఉంటాయి. విడాకులు ఇవ్వాలా వద్దా అనేది నువ్వు కోరుకుంటే నేను కూడా విషయాలన్నీ వీళ్ళ కంప్లైంట్, వాళ్ళ కంప్లైంట్, ఎక్కడెక్కడ ఎవరు బాధితులు, ఎందుకు విడాకులు ఇస్తేనే బెటరు, విడాకులు లేకుండా అంటే కాదు అని తెలుస్తుంది. లేదు విడాకులు కాదమ్మా
మీరు సర్దుకుపోవాల్సిందే, విడాకులు ఇచ్చే పాయింట్ కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి కన్సూలింగ్ చేస్తారు. కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా ఏమి చేయరు, 2-3 సార్లు కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ కూతురు ఏమంటుందంటే, మా నాన్నని ఆమె లొంగ తీసుకుంది, మా నాన్న ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, మా దగ్గరికి రావట్లేదు, మా నాన్న మాకు తిరిగి తెచ్చివ్వండి అన్నట్టుగా వాళ్ళ కూతురు భావోద్వేగంతో చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? అది మామూలు అయ్యా, అదేదో కొత్తగా కూతురు, ఏ కూతురైనా అంతే. తండ్రి వాళ్ళని వదిలేసి ఇంకొక అమ్మాయితోటి సంబంధం పెట్టుకుని అమ్మను వద్దు అంటున్నాడంటే, అమ్మ గయ్యాళిదైనా సరే, ఏ కూతురు కూడా తల్లిని కాదని తండ్రి వెళ్ళిపోతే నాకు మా నాన్న కావాలని అడుగుద్ది. ఏదో స్పెషల్గా ఈ కేసే కాదు, 100 కేసులు ఉన్నాయి. మీరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి నుంచుంటే తెలిసిపోద్ది, 100 కేసులు ఉంటాయి. పెద్దగా అమ్మాయి ఒకటే అడిగింది కదా, ఏ కూతురైనా అడుగుద్ది. కనుక అది అడుగుతారు, కోర్టులో తేల్చుకుంటారు, కోర్టులో తెలుస్తారు. మీరు గుచ్చి ఏం చేయగలరు? మీరు ఏం చేయగలరు? మీడియా ఏమీ చేయలేదు. మీడియా వాళ్ళు ప్రజాప్రతినిధులు, సో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ ప్రజలకు తెలియజేయడమే మీడియా పని. ప్రజలకు తెలియజేయడం, ప్రజలు ఎరిపప్పలు కాదు, వాళ్ళ కుటుంబ విషయాలు నిజంగానే ఎరిపప్పులు కాదు, అందుకనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. అందుకనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. అందుకనే ఎరిపప్పులు కాదు, అందుకనే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటి నిలదీసి అడుగుతున్నారు, ఒక్కొక్కటి ప్రజలు ఏమైంది, తల్లి దీవెన ఏమైంది, గ్యాస్ బండ్ ఏమైంది అడుగుతారు, సమాధానం చెప్పలేక ఇలా డైవర్ట్ చేస్తారు. ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు అవుతుంది, కొంచెం సమయం ఇవ్వండి గవర్నమెంట్ అప్పుడు అడుగుతుంది. ఇప్పుడు చెప్పలేదు కదయ్యా, మీరు నిధులు లేవని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఈయన ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన అప్పులు అంటే ఖాళీ చేస్తాడు. ఇప్పుడు నేను సంపద సృష్టిస్తాడు. ఏం సృష్టిస్తున్నాడు? 7,000 కోట్లు సెక్యూరిటీస్ అప్పు పెట్టి తాకట్టు పెట్టి తెచ్చుకున్నాడు. ఇంకో 10,000 కోట్లకి టెండర్ వేశాడు, ఏది పోర్టులు తాకట్టు పెట్టి. ఈ తాకట్లు పెట్టి అప్పులు చేసి ఇదా సంపద సృష్టి? మరి గాలి మాటలు మాట్లాడితే సరిపోద్దా? తెలియని పామరులకి ప్రజలకి ఈ సెక్యూరిటీ ఏంటి, అప్పులు ఏంటి ఏం తెలియదు కనుక 15,000 కోట్లు ఇచ్చారంటారు. 10,000 కోట్లు ఇచ్చిందా? గ్రాంట్కిను ఫెసిలిటేషన్కి తేడా తెలియదు, ప్రజలకు తెలియదు కనుక 15,000 కోట్లు ఇచ్చేసారు. 15,000 కోట్లు ఇచ్చేసారు, డబ్బా కొడతారు. 15,000 కోట్లు ఈజ్ నాట్ ఎ గ్రాంట్. గ్రాంట్ అంటే మనకి ఇచ్చే డబ్బు. ఫెసిలిటేషన్ అంటే అప్పు తెచ్చుకోండి, మేము గ్యారంటీ సంతకం పెడతామని. అది ఏదో పెద్ద ఇచ్చేసి బీహార్కి ఇచ్చారు 61,000 కోట్లు, అది గ్రాంట్లు ఇచ్చారు. ఆ గ్రాంట్లు ఎక్కడ తెచ్చుకున్నారు? ఇక్కడ గ్రాంట్లు ఏం తెచ్చుకోవాలా? అది ఉన్న గాలి. అంటే ప్రజలకి ఇలా నిజాలు చెప్పడం పోయి మీడియా ఒక వర్గం తీసుకుని, ఒక పార్టీ సైడ్ తీసుకుని, మీడియా అనేది న్యూట్రల్గా ఉండి ఏ పార్టీ అనేది తప్పు చేసి చెప్పండి, నో ప్రాబ్లం. వైసీపీ చేసిందో చెప్పండి. ఒక పార్టీ కొమ్ము కాయటాలు మీడియా కళానికి విలువ లేదు, కళానికి కల్మషం ఉండకూడదు. కలం అనేది చాలా ప్యూర్గా ఉండాలి. ఎవరినైనా సరే తప్పు చేసినప్పుడు ఎవరినైనా అడగాలి. మేము ఒక గొడుగు పట్టుకుని ఆ గొడుగు నెలలో ఉంటాం, చెక్కబద్యం చేస్తామంటే దరిద్రం. అదే అన్నాను. మీరు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడండి, చర్చించండి, ప్రజల్లో చర్చ రానివ్వండి. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు కాదన్నాడు, 3 ఇవ్వలేనన్నాడు. ఈ ప్రజల్లో చర్చ వస్తే కదా అన్నమాట కట్టుబడి మళ్ళీ ఏం చేస్తాడో, తన అనుభవాన్ని ఉపయోగించి ఏం సంపద ఎలా సృష్టిస్తాడో చూస్తాడు. ఇలా మీరు వదిలేస్తే అయిపోయినాయి ఆ ప్రామిస్లన్నీ. ఒక్కటి జరగదు ప్రజలకి. ప్రజలు ఆ సంక్షేమం ఆశపడే కదా, చంద్రబాబుకి ఎక్కువ ఇస్తా అన్నాడు ఆశపడే కదా మీకు ఓట్లు వేశారు. ప్రజలు మోసం చేయటం కదా ఇవాళ. అవి తీసుకురండి, మీరు అవి మాట్లాడండి. వాళ్ళేదో 3 పిల్లలు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు దాన్ని పెద్ద హైలైట్ చేసి మొన్నటి దాకా విజయసాయిరెడ్డి, ఇది పొలిటికల్, ఒకరి తర్వాత ఒకరిని అటాక్ చేస్తున్నారు వాళ్ళు. విజయసాయిరెడ్డిని ట్రై చేశారు, అది కొంప బయటపడిపోయింది. వాడు 70 కోట్లు ఎప్పుడైతే అడుగుతూ మొదలెట్టాడో, సో ఇది డబ్బు కోసం ఆడుతున్న డ్రామా అని బయటపడిపోయి మూలపడిపోయింది ఆ మ్యాటరు. అప్పుడు దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అది ఏం జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంతవరకు ఒక లిమిట్లో మీరు ప్రవేశం మాట్లాడటం వరకు, వాళ్ళ విషయం వేయటం వరకు దాన్ని రుద్ది మీడియాలో చూస్తూ ఉంటే ఎవడెవడో విషయ పరిజ్ఞానం ఉన్నవాడు లేనివాడు ఎందుకు జరుగుతుంది ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడేస్తారు ఒక వర్షం తీసుకుని. అది తప్పు అంటాను. అది అక్కడ జరుగుతుంది, ఎప్పుడూ 2022 నుంచి ఉంది. వాళ్ళ కొత్తగా పుట్టుకురాల. ఎన్నికలు అయ్యేదాకా ఆగింది. ఎన్నికలు అయినాక ఇప్పుడు దాన్ని మళ్ళీ కదిలిచ్చారు తెలుగుదేశం వాళ్ళు. అది బదనాము చేయాలి. చంద్రబాబు వాళ్ళ లెక్క ఏంటి? ఒక హోమ్ మినిస్టర్, ఏ హోమ్ మినిస్టర్ అయినా
ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా హోమ్ మినిస్టర్ పదవి స్వీకరణ అయినాక మీ టార్గెట్ ఏంటి అంటే ఏ హోమ్ మినిస్టర్ అంటే ఏం చెప్తారంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం ఈ పాయింట్ మేము మాట్లాడండి. హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది పాలిటిక్స్ వైసీపీ నాయకుడు చెప్తారు. వైసీపీ నాయకుడు అన్నాను, మన వైసీపీ నాయకుడే అతను. అందుకని చెప్తున్నా వైసీపీ పాయింట్ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అందుకని చెప్తున్నా వైసీపీ నాయకుడిని మీరు అతను అది ఇది వైసీపీ నాయకుడు పెళ్ళాన్ని ఇచ్చేస్తాడా అడుగుతుంది. దానికి చెప్తున్నా పాయింట్ తప్ప మిగతా అని మాట్లాడుతున్నారు. లేదు అందుకే మన అనిత వగలమారి సంబంధం లేదు. వగలమారి అనిత ఆవిడ పేరేంటి వగలమారి అనిత వగలపూడి అనిత. ఇంటి పేరు మీకు తెలీదా? వంగలపూడి అది ఉంది చేస్తున్నారా? కావాలని కాదు. ఆ అనిత మీ ఇది ఏంటి అంటే మీ టార్గెట్ ఏంటంటే కొడాలి అని. ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పదవి స్వీకరణ మీ టార్గెట్ అంటే ప్రజల సంక్షేమం, ఆడపిల్లలకి జాగ్రత్త భద్రత కల్పించే విషయం. నిన్న 12 ఏళ్ళ చిన్న పిల్లని తీసుకెళ్ళి రేపు చేసి దాని గురించి తవ్వుకొక్కని అరెస్ట్ చేయలేదు. ఇలాంటి విషయాలు వీటి మీద నేను ఫోకస్ చేస్తాను. స్త్రీ రక్షణ కోసం, ప్రజా సంక్షేమం ప్రజల రక్షణ కోసం చేస్తానని చెప్పి కొడాలి నాని టార్గెట్, నెక్స్ట్ వల్లభని టార్గెట్ ఇదే మాట్లాడేది. అంటే వాళ్ళ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. దే ఆర్ నాట్ ఫర్ రూలింగ్, దే ఆర్ నాట్ డోంట్ రూల్ టు కిల్ అని అన్నారు ఇంగ్లీష్. కిల్ టు రూల్. ఇప్పుడు వాళ్ళు కిల్ టు రూల్, దే ఆర్ కిల్లింగ్ ది సొసైటీ టు రూల్. ఆ ఒక విషమమైన యాంగిల్లో ఉన్నారు కనుక ఇవన్నీ వస్తున్నాయి. ఏదో వాళ్ళ కుటుంబం వాళ్ళు 4 గోడల మధ్య మీరు మీడియా లేకపోతే వాళ్ళ బజార్కి రారు. మీరు వెళ్ళి బజార్కి చెప్పి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని బజార్కి తీసుకొచ్చి ఫ్లాట్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో అనిపించి మీరు హ్యాపీగా మీ వ్యూవర్షిప్ పెంచుకుని వ్యూవర్షిప్కి వచ్చే ఆ డబ్బులు చిల్లర పెంకుల కోసం, ఆ ఎంగిలి మంతుకుల కోసం ఆశపడుతున్నారు. అది కాకుండా ప్రజలకు అవసరమే చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.